సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. స్టేషన్ హనుమాన్ దేవాలయంలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవాపక్షం అభియాన్లో భాగంగా థీమ్ పార్కులో మొక్కలను నాటిన బీజేపీ నాయకులు. నాబార్డ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ గా దేవనూర్ గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య నియామకం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల KVCS లో ముందస్తు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. శనివారం కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో రానున్న దసరా విశిష్టతను తెలుపుతూ బతుకమ్మను రకరకాల పూలతో పేర్చారు. ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు బతుకమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రావణాసుర సంహార కార్యక్రమాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రశాంత్ కుమార్ తెలిపారు. పాఠశాల డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ అసలు బతుకమ్మ ఎవరు, ఎందుకు ఆడతారు తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు. బతుకమ్మకు ఉపయోగించే రకరకాల పూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ముఖ్యంగా గునుగు, తంగేడు, చామంతి బతుకమ్మ ఏర్పాటులో విశేషంగా ఉపయోగిస్తారని తెలిపారు. చిన్నారులు, విద్యార్థులు బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అతన్ని వధించడం జరిగింది. అందుకే ఈ పండుగను 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. 10వ రోజున విజయదశమిని జరుపుకుంటాం. రామరావణ మధ్య జరిగిన యుద్ధంలో రాముడు రావణుని వధ చేసి విజయం జయించినందున ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు. ఈ చరిత్ర యొక్క రెండవ కథ రావణ సంహారం. దసరా పండుగ విశిష్టత ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది. తెలంగాణలో ఈ నవరాత్రులలో స్త్రీలు తీరొక్క పువ్వులతో బతుకమ్మని పేరుస్తారు. హిందువులు ఎంతో ఆనందంగా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అందరూ నూతన వస్త్రాలు కూడా ధరిస్తారు. దసరా రోజు సాయంకాలం అందరూ జమ్మి చెట్టుని పూజించడం జరుగుతుంది. ఎందుకంటే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఆ బతుకమ్మను గౌరమ్మ అని కూడా కొలుస్తారు. బతుకమ్మ సంబరాలు అమావాస్యతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగించడం జరుగుతుంది. తెలంగాణలో స్త్రీలు ఎంతో ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారు. దసరా రోజున పాలపిట్టని చూడడం కూడా శుభంగా భావిస్తారు. మన పాఠశాలలో ప్రీ దసరా వేడుకలను ఎందుకు జరుపుకుంటున్నామంటే సాంప్రదాయ పరిచయం, భావి భారత పౌరులైన మీ విద్యార్థులు మన దేశపు సంస్కృతి ఆచారాలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో సాధ్యమైన నీతిని తెలుపుతుంది. సమాజంలో ఏకత్వం, మీరంతా కలిసి వేడుక జరుపుకోవడం వల్ల ఐకమత్యం, సహకార భావన పెరుగుతుంది. సృజనాత్మక ప్రోత్సాహం, నాటకాలు, నృత్యాలు, చిత్రకళ, అలంకరణల ద్వారా పిల్లల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వినోదం పాటు విజ్ఞానం, పండుగ సందర్భంగా నిర్వహించిన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలలో ఉత్సవం, జ్ఞానం రెండింటిని పెంచుతుంది. విలువలు నేర్పడం, నిజాయితీ, ధైర్యం, న్యాయం వంటి మానవ విలువలు విద్యార్థులకు చెరవేయడానికి ఇది మంచి సందర్భమని నేను అనుకుంటున్నాను. అందువల్ల పాఠశాలలో దసరా పండుగ జరుపుకోవడం, ఈ బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకోవడం విద్యార్థులలో సంస్కృతిని, నీతి, ఏకత్వం, సృజనాత్మకత పెంపొందడానికి ఎంతో ఉపయోగకరమని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఫ్రీ బతుకమ్మ అండ్ ఫ్రీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ
మన హిందూ సంస్కృతిలో అనేక సంప్రదాయాలు మరియు పండుగలు ఉన్నాయి. మన తెలుగు సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. దసరా అంటే దేవి శరణవరాత్రులు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. దశ అంటే 10, హర అంటే ఓటమి. దశమి రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. ఈ పండుగ సమయంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దసరా పండుగను విజయదశమి అని కూడా పిలవడం జరుగుతుంది. అశ్వయుజ మాసం శుక్లపక్షం పౌర్ణమి నాటి నుంచి శుద్ధ నవమి వరకు 9 రోజులు జరిగే దుర్గాదేవి ఉత్సవాలను At the same time, the program will be going to start in next 2 to 5 minutes. Children, those who are in the building, in the classrooms, they are instructed to please come downwards. Nobody should be in the classrooms. At the same time, I request all the teachers to submit their mobiles, please. ఒక చిన్న కథ. బతుకమ్మ ఎవరు? బతుకమ్మ కథను గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. భట్టు నరసింహ అనే రాజు. ఎవరు? భట్టు నరసింహ. భట్టు నరసింహ సత్యవతి ఈ చోళ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఈ చోళ రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో పుట్ట ఆ సమయంలో బంధువులు, వారికి దగ్గరున్న వాళ్ళందరూ కూడా కోల్పోయారు. కోల్పోయిన తర్వాత చాలా చిన్నగా ముగిస్తాను ఈ బతుకమ్మ కథ. కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమైపోతుందంటే రాజ్యం వదిలి అడవులకు వెళ్ళిపోతారు. వీళ్ళు రాజ్యంలో ఏముండదు, బంధువులు వెళ్ళిపోతారు. అందరినీ కోల్పోయి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దీర్ఘ ఆలోచనలో పడిపోతారు. ఇద్దరు, సత్యవతి తర్వాత ఎవరు? భట్టు నరసింహ. దీర్ఘ ఆలోచనలో పడిపోయిన తర్వాత వాళ్ళు శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటారు. ఆయన తపస్సులోనికి వెళ్ళిపోతాడు భట్టు నరసింహ. తపస్సులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తపస్సంపన్నం శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కరిస్తుంది. ఆ సాక్షాత్కరిస్తున్నప్పుడు ఆయన కోరుకునే వరం ఏమిటో అడగమంటుంది. అడుగుతాడు, ఏం లేదు, మా సత్యవతి చెంతన నువ్వు మళ్ళీ జన్మిస్తే మళ్ళీ రాజ్యం సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తాం అని అన్న తర్వాత సత్యవతి జన్మిస్తుంది. మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మిగా జన్మించమని కోరిన తర్వాత మహాలక్ష్మి జన్మిస్తుంది. ఆ జన్మించిన తర్వాత ఋషులు, తపశ్శాలులు, తపశ్శక్తివంతమైన వాళ్ళందరూ కూడా ఆమె ఆరోగ్యాలతో బ్రతుకు జీవనం ముందుకు సాగాలి అని దీవెనలిస్తూ ఋషులు, మునులు అందరూ ఆరోగ్యాలతో బతుకమ్మ అని చెప్పడం చేత ఆ విధంగా బతుకమ్మ ముందుకు సాగుతూ ఆమె పెద్ద అయిన తర్వాత మహావిష్ణు చక్రాంక రాజుగా ఉండి అప్పుడు ఆ బతుకమ్మ మహావిష్ణు చక్రాంక రాజుకు వివాహం జరిగి ఇలా బతుకమ్మ ముందుకు సాగుతుంది. అదే బతుకమ్మ, నేటి బతుకమ్మ గురించి తెలుసుకుంటున్నాం. బంగారు బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగను గౌరీ బతుకమ్మ, బొడ్డెమ్మ బతుకమ్మ, ఇలా పలు రకాలుగా ఈ బతుకమ్మను బతుకమ్మ 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 ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాటలు ఎన్నో ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఈ ఆనంద విహారానికి మనం వెళ్తాం. అందరు కూడా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంతటితో ముగిస్తున్నాను.
దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని తాండూరు మండలం చింతామణిపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ముందస్తు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. యాలల్ల మండలం కోకట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ముందస్తు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను కోకట్ సమీపంలోని కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కిష్టమ్మ, సావిత్రమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో బతుకమ్మ ఆటపాటలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు శనివారం కనుక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు వెంకటేశం, సాయి కుమార్, పూర్ణచందు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 17 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతున్న సేవా పక్షం అభియాన్ లో భాగంగా బీజేపీ నాయకులు నేడు మొక్కలను నాటారు. శనివారం తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో థీమ్ పార్కులో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పరి రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలోని థీమ్ పార్కులో మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, తాజా మాజీ కౌన్సిలర్, మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, సుభాన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, ప్రహ్లాద్ జాదవ్, గంజిపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సమసమాజ స్థాపన దిశగా నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు దేశ ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టినటువంటి విషయం మొన్ననే మనందరికీ కూడా తెలిసినప్పటికీ ఇవాళ దేశ సరిహద్దు రేఖల బయట ఉన్నటువంటి అనేక రకాలైన దేశాలు కూడా ఇలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు లాంటి పాలకుడు మా దేశంలో ఉండాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క క్రేజ్ ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉంటూ ఈ దేశ విధానాలని, ఈ దేశ ప్రభుత్వ ఫలాలు అందుకుంటూ కూడా ఈ దేశ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కుటిల నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రను కనుక్కోండి. ఒక సాదా సీదా ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఒక ఛాయ్ వాలా ఇవాళ దేశ ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, విభేదాలు లేకుండా మనమంతా ఒకటే అనేటటువంటి ఒక భావన కల్పిస్తూ ఈ దేశాన్ని పరంవైభవ స్థానంలో మరోసారి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా అన్ని రకాలుగా కుటుంబ విలువలతో పాటు సనాతన ధర్మంతో పాటు ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి శాంతిని ఈరోజు అందించాలనేటటువంటి నేపథ్యంలో ఈ దేశ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ దేశ నిర్మాణంలో 24 గంటలు 365 రోజులు సమాజం కోసం పరితపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలకు మనం అనుగుణంగా ఉండి మనం ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి సేవల్ని ప్రజల మధ్యలో చర్చనీయాంశంగా మార్చి రాబో రోజుల్లో కూడా మనమందరం కూడా ఈ సమసమాజ స్థాపన దిశగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం రజనీకాంత్కి సంబంధించినటువంటి వార్డులో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిమ్ పార్క్ పక్కన ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాండూరు పట్టణంలోని 12వ వార్డులో జిమ్ పార్క్ నందు మాకే నాంపే పేడ్ ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు
సేవాపక్షంలో భాగంగా ఈరోజు మనం 12వ నంబర్ వార్డులో జిమ్ పార్క్ నందు మొక్కలు నాటడం జరిగింది. మాకే నాంపే పేడ అని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు రావడం జరిగింది. బ్యాంక్ నారాయణ సార్ గారు, సుభాన్ రెడ్డి సార్ గారు, జనార్దన్ రెడ్డి పటేల్ గారు, అదేవిధంగా వార్డులోని పెద్ద మనుషులంతా రావడం జరిగింది. తాండూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ గారు, వాళ్ళ మిస్సెస్ పూజా రజనీకాంత్ గారు ఇక్కడ కౌన్సిలరు, అదేవిధంగా సావశ్రీలతమ్మ 24 వార్డు కౌన్సిలర్గా, అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు ప్రహ్లాదరావు గారు కూడా, అదేవిధంగా తాండూరు మండల ప్రధాన కార్యదర్శి మఠం మల్లు గారు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా మరి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తాండూరులోని వార్డు నెంబర్ 12లో పూజా రజనీకాంత్ మాజీ వార్డ్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మరి ఒక్కసారి ఈ వాతావరణాన్ని గమనించినట్లయితే ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మేము మాట్లాడడానికి కూడా ఒక్క చెట్టు నీడ కింద వచ్చే మాట్లాడడం, పక్కనటువంటి బైకులు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కటి చెట్టు కిందనే వచ్చి ఆపడం జరుగుతుంది. అంటే మొక్క అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి మేమొక్కరమే కాదు, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కను నాటి దాన్ని కాపాడాల్సింది మన వంతు బాధ్యత. మనము వీడియోలలో రాబోయే తరంలో చూస్తే ఇప్పుడు ఒకప్పుడు నీళ్లు కొంటారా అని నవ్వేవాళ్ళు పాతకాలంలో, ఇప్పుడు అది నీళ్లు కొంటున్నాం. ఇప్పుడు మనము భవిష్యత్తులో ఇప్పుడు మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా మన బాధ్యతగా భావించి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా నాటి, మరి మోదీ గారు అమ్మ పేరుతో ఒక మొక్క అనేటటువంటి పేరును చెప్పడం జరిగింది. మరి మా అమ్మ గుర్తుగా ఒక మొక్కను నాటి దాన్ని కాపాడి మనమే కాదు మన భవిష్యత్ తరాలకు ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ కానివ్వండి, మరి చెట్ల యొక్క నీడ కింద మనం ఎక్కడైనా బయటకు వెళ్తే చెట్టు నీడ ఎక్కడ దొరుకుతున్నారో మనం వెతుకుతూ ఉంటాం. దానివల్ల కూడా మనం ఒక సేవ చేసినట్లనే అవుతుంది. కాబట్టి ఇది ఒక సేవా కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం మొన్న 17వ తేదీ నాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పక్షం రోజుల పాటు సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాండూరు నగరంలోని 12వ వార్డు లోపల శ్రీమతి పూజా రజనీకాంత్ యొక్క ఆధ్వర్యం లోపల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కొనసాగింది. అందులో ఈరోజు ముఖ్యమైనటువంటి కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అందువల్ల ఇక్కడున్నటువంటి వార్డు ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నాబార్డ్ సొసైటీ చైర్మన్గా కోస్గి వెంకటయ్య గౌడ్ను నియమించారు. యాలాల మండల పరిధిలోని నాబార్డ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్గా దేవనూరు గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ను నియమించినట్లు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా నాబార్డ్ బ్యాంకులో 10 మంది డైరెక్టర్లు ఉంటారని, నాబార్డ్ సొసైటీ ద్వారా రైతులకు రుణాలను మరియు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను అందించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వెంకటయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ నాబార్డు సొసైటీ చైర్మన్గా అందరూ సభ్యులు కలిసి 10 మంది డైరెక్టర్లు కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్లకు, మా డైరెక్టర్లకు, అదేవిధంగా మా ఉన్న సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.